వీడియోలో మనం పాలిండ్రోమ్ అనే డెఫినేషన్ అబ్జర్వ్ చేద్దాం. పాలిండ్రోమ్ అంటే ఏ నంబర్ ఆర్ ఏ వర్డ్ విచ్ రీడ్స్ సేమ్ ఐదర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఈజ్ కాల్డ్ పాలిండ్రోమ్. దట్ మీన్స్ ఏంటంటే నంబర్ కానీ వర్డ్స్ కానీ మనం తీసుకున్నప్పుడు లెఫ్ట్ టు రైట్ మనం ఏదైతే చదువుతామో రైట్ నుంచి లెఫ్ట్ కూడా అదిలానే ఉంటుంది. అలా ఉంటేనే పాలిండ్రోమ్ అంటారు. సి ఎగ్జాంపుల్ 1 2 3 2 1. ఇక్కడ 1 2 3 లెఫ్ట్ టు రైట్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. రైట్ నుంచి లెఫ్ట్ చదువుకుంటే 1 2 3 2 1. అది వర్డ్స్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అత్త ATTA లెఫ్ట్ టు రైట్. అదే రైట్ టు లెఫ్ట్ అయితే ATTA సేమ్. వన్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సే ఎగ్జాంపుల్ 1. నంబర్ ఆఫ్ 6-digit palindrome formed by 1 2 3. Number of 6-digit formed by 1, 2, 3. 1, 2, 3 అనేది 6-digit నెంబర్ ఫామ్ చేసుకుంటున్నాం. ఇది 1 2 3 4 5 6 6-digit నెంబర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 పెట్టాం, అంతేనా? 1 2 3 పెట్టాం. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి. అంటే మిర్రర్ ఎక్కడ వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో వస్తుంది. అంటే దీనికి మధ్యలో వస్తుంది. 6 ఉన్నాయి కదా, 6-digit నెంబర్ కదా. మిర్రర్ అంటే ఎగ్జాక్ట్లీ మధ్యలో రా, అంటే 3కి 4కి మధ్యలో అంటారు. అంటే ఇది మిర్రర్. ఈ మిర్రర్ ఈ ప్లేస్ కోసం ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? ఇక్కడ రిపిటేషన్ ఈస్ అలౌడ్. ఈ ప్లేసెస్ కోసం ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? 1 కానీ 2 కానీ 3 కానీ యూజ్ చేసుకోవచ్చు. 6-digit నెంబర్ ఫామ్ అయ్యేది. సో 3 ఛాన్స్. దీనికి కూడా 3 ఛాన్సెస్, దీనికి కూడా 3 ఛాన్సెస్. అంటే ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రిక్వైర్డ్ అరేంజ్మెంట్ 3³. అంటే ఇక్కడ వచ్చిన నంబరే ఈ లాస్ట్లో వస్తుంది. ఇక్కడ ఏదైతే తీసుకుంటావో ఇటు నుంచి ఇటు ఉంటుంది, ఇక్కడ ఏదైతే తీసుకుంటే ఇక్కడ ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకి ఇచ్చింది 3 digits. ఇలా ఎన్ని వచ్చాయి? 3 waysలు వచ్చాయి. అంటే 3³ రిక్వైర్డ్ అరేంజ్మెంట్. అంటే పాలిండ్రోమ్గా మనం ఎన్ని యూజ్ చేసుకోవచ్చు? 3³ అంటే 27 ఫామ్ చేయొచ్చు. సి ఎగ్జాంపుల్ ఈసారి 5-digit గా ఫామ్ చేయాలి. వి టేక్ digits 1, 2, 3, 4 by using these digits to form a 5-digit numbers is 1 2 3 4 5. ఇది 5-digit నెంబర్. ఇప్పుడు మిర్రర్ ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది? 3 మీద వస్తుంది. మిర్రర్ 3 మీద మిర్రర్ వస్తుంది. ఈ ప్లేస్ కోసం ఎన్ని యూజ్ చేసుకోవచ్చు మనం? ఈ ప్లేస్ కోసం రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అని తీసుకున్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్ కోసం 4, మరి దీనికోసం 4. మరి ఇది మిర్రర్ ఎక్కడ ఉంది? 3 మీద ఉంది. ఇప్పుడు దీనికోసం కూడా 3. అంటే ఇక్కడ ఏది తీసుకుంటే లాస్ట్ అదే అవుతుంది, ఇక్కడ ఏది తీసుకుంటే అది ఇక్కడే వస్తుంది, ఇక్కడ ఏది తీసుకుంటే ఇది వస్తుంది. అంటే ఓవరాల్గా 4³ ఓకే. రిక్వైర్డ్ అరేంజ్మెంట్ ఈజ్ 4³. దట్ మీన్స్ 64 నంబర్స్ ఫామ్ చేయొచ్చు. 5-digit నెంబర్స్ పాలిండ్రోమ్ ఫామ్ చేస్తే ఈ 4 నంబర్స్ యూజ్ చేసుకొని 5-digit నెంబర్గా మనం ఎన్ని నంబర్స్ ఫామ్ చేయొచ్చు అంటే 64 నంబర్స్. 4³ అంటే 64 కదా, 64 నంబర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది పాలిండ్రోమ్ గురించి. నెక్స్ట్ వన్, ర్యాంక్ ఆఫ్